ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. దీనికి తప్ప మనకి దేనికి పనికిరామరా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. సత్య, రే సత్య, రెండు రోజుల నుంచి చూస్తున్నారా? చెప్తానే కదా తెలిసేది. ఏమైందిరా? ఏ ఏమైంతగా ఆలోచిస్తున్నావు? 10 ఏళ్ల క్రితం ఆశ్రమంలో పెట్టిన టార్చర్ తట్టుకోలేక, ఆకలి బతకుండలేక మనం చేసిన మొదటి దొంగతనం గుర్తుందా? గుర్తొస్తే గుర్తు రావడానికి అవి జ్ఞాపకాలు కాదు సత్య, గాయాలు. ఇప్పటివరకు ఈ బ్రిడ్జి మీద తీసుకున్న ఏ డెసిషన్ ఫెయిల్ అవ్వలేదు. అదే నమ్మకంతో చెప్తున్నా, ఇప్పటి నుండి దొంగతనాలు మానేద్దాం. ఏంటి రే, మతుండే మాట్లాడుతున్నావా? ఇదంతా ఆపేసి ఏం చేద్దాం? మళ్ళీ ఆకలి రామచంద్రుడు రోడ్డు మీద పడతామా? మాట్లాడుతున్నాడు. హవాలా అవును దొరక, హవాలా చేద్దాం. రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ. మనం మీడియేటర్గా ఉన్నా చాలు, కమిషనే కొన్ని కోట్లలో ఉంటుంది. హోటల్ వ్యాపారం అంటే పెట్టుబడి కూడా అట్లాగే ఉండాలి. మనం దోచిందంతా కలిపినా 1,00,000 కూడా ఉండదు. అయినా ఉన్న పలంగా దొంగతనాలు ఆపాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఏ నీకు తెలీదా? ఎంత టైం ఉంది? 2 రోజులు. నేను ప్లాన్ చేస్తా. మన నెక్స్ట్ టార్గెట్ ఎంత టైం ఉంది? టైం పెద్దగా లేదు కానీ టార్గెట్ మాత్రం పెద్దది. 1,00,000. వద్దు, రిస్క్ వద్దు. ఇంకెన్నాళ్ళు రా వేలు వేలు అంటూ? రే, వేలల్లో పోయినోడు ఏమైందని ఆలోచిస్తాడు,
లక్షల్లో పోయినాడు ఏం జరిగిందని ఆలోచిస్తాడు. వేరే చూడు. నెక్స్ట్ టార్గెట్. సరే, నేను ప్లాన్ చేస్తాను. ఏంట్రా ఇది? కాలం ప్రతిసారి అనుకూలంగా ఉండదు దుర్గా. మనం మారాలి. అయినా ఇంకెన్నాలని పతికి పతికి దొంగతనాలు చేస్తాం. మన గేమ్ చేంజ్ చేయాలి. మన టార్గెట్ కూడా చేంజ్ చేయాలి. సరే, నువ్వు చెప్పిందే చేద్దాం. కాకపోతే ఇంకొక రిస్క్, లాస్ట్ షాట్. అయితే ప్లాన్ నేను చేస్తా. అయితే మన నెక్స్ట్ టార్గెట్ ఎవరు? రాజుగారా? కంగారు పడకు, రాజు అయినాడు కాదు, అవ్వాల్సినాడు. రాజుగారి ఇల్లు అంటే కాపలా గట్టిగా ఉంటుందిగా. నువ్వేం కంగారు పడకు. పౌర్ణమి రోజు రాజింటి దగ్గర ఏ కాపలా ఉండదు. అదే మన టార్గెట్. ఇక్కడికి తీసుకొచ్చాయండి రా. రాజు హోమంలో ఉన్నప్పుడు గుళ్ళో ఎవరు ఉండడానికి వీల్లేదు.
రాజా, ఇంతటితో ఈనాటి మార్గశిర పౌర్ణమికి జరపవలసిన మహాశాంతి హోమం ముగిసినది. భగవత్ సంకల్పంతో వచ్చే పుష్య పౌర్ణమికైనను నీ యొక్క మనస్సంకల్పం తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు తెలియంది ఏముంది గురువుగారు, ఈ కార్యం జరగాలంటే మనకి నమ్మకస్తుడు కావాలి. నన్ను మోసం చేసిన వాడికంటే నమ్మకస్తుడు ఎవడో లేడు. ఇకపై దొరుకుతాడో లేదో కూడా తెలియదు. ఈ చిక్కుముడికి కాలమే సమాధానం చెప్పాలి. మనోభీష్ట సమస్త ఫలాప్రాప్తిరస్తు రాజా. ఎవర్రా వాడు? సిద్ధ. నా పని పూర్తయ్యేంత వరకు లోపలికి ఎవరు రానివ్వకూడదని తెలియదా నీకు? చెప్పే కదా. ఒక షాట్ అయ్యి బాబాయ్.
ఎవర్రా మీరు? ఏం కావాలి చెప్పండి. రేయ్, ఇంకో తూరి మీ ఓడి మయ్యగారి జోలికి వస్తే నెత్తురు నుదుటి నుంచి కాదు కంఠం నుంచి కారుతే పదండ్రా. రే సత్య, మావా సత్య వస్తున్నాము. సత్య ఏంట్రా ఇది? అంత వదిలేరా, కొత్త సరుకు. ఎవడ్రా చేసింది? ఆగుతావా? ఏంట్రా ఇది? ఒక్క నిమిషం ఉండ్రా. కొత్త షర్టు, కొత్త బండి, ఇదంతా వదిలే. చా, ఇదే కదరా నేను చెప్పింది. ఆగేవా ఆగేవా? ఇప్పుడు చూడు ఎక్కడి వరకు వచ్చిందో. రాజు రాజు అన్నావు కదరా, పో వాడి దగ్గరికే పో. చెప్పాను కదరా పౌర్ణమి రోజు ఎవ్వరు ఉండరని. నీ పనే అది, పద వెళ్దాం. రే ఎటు వెళ్ళాలరా? రే ఇంట్లోకి వెళ్ళాలరా. నీ బాబా
అయ్యా ఇంకోసారి రా వద్దయ్యా అయ్యా వద్దయ్యా తెలియక వచ్చావయ్యా అయ్యా వద్దయ్యా ఇంకెప్పుడు రావయ్యా. నా ఇంటి వైపు కన్నెత్తి చూడాలంటేనే ఒక్కొక్కడికి గజ్జలు వణుకుతాయి. వదిలేండి అయ్యా. అయ్యా వద్దయ్యా. నా ఇంటికి దొంగతనానికి వస్తారా కొడకల్లారా? అయ్యా వదిలేయ్యా. వద్దయ్యా. అయ్యా అయ్యా వాడి మీద ఇంకొక్క దెబ్బ పట్టా, వాడి ఒంటి నుంచి ఒక్క నెత్తురు చుక్క పడ్డా, వాడు చచ్చేలోపే నేను చంపేస్తా అయ్యా. పోండ్రా పోండే. ఏమైందిరా? ఆ రోజు రాజుగారు మనం వదలకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటో ఆలోచించావా? అయినా జరిగి వారం అవుతుందిరా, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? లేదురా, అది వదిలేసి అంత చిన్న విషయం అయితే కాదు. ఇంచు ఇంచు తేడాలో మనం తప్పించుకున్నాం. అది తలుచుకుంటేనే నాకు ఏదోలా ఉంది. ఆయన ఎందుకు వదిలేశాడో నాకు తెలియదు, కానీ నువ్వు కనుక ఆగిపోయి ఉంటే మన ఇద్దరం ఇలా కలిసి ఉండేవాళ్ళం కాదు. ఇంకా నీ ప్రశ్న ఉంటావా? అది ఆయనే సమాధానం చెప్పాలి.
నువ్వేంటి ఇక్కడ? ఇక్కడేం పని? నీకు వారం రోజుల పని అని తెలీదా? పో ఇక్కడి నుంచి. నమస్తే రాజుగారు. చెప్పు. మిమ్మల్ని ఒకటి అడగాలి. ఆ రోజు మమ్మల్ని ఎందుకు వదిలేసానగా ఆ, చెప్తా కానీ నా ఇంటికి దొంగతనానికి ఎందుకు వచ్చారా? అయ్యా అది మనిషి చేసే ప్రతి పని వెనకాల 3 ఆలుంటాయి: ఆశ, ఆకలి, అవసరం. ఈ మూడిట్లో ఏ నీతో పని చేయించింది? అవసరం అయ్యా. ఎంత అవసరం? 25 లక్షలు. పోయి నీ అవసరం తెచ్చుకో. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు. అలాంటిది అడగగానే ఇంత డబ్బు ఇచ్చారు. ఏమిచ్చి మీ సాయం తీర్చుకోగలను రాజుగారు? ఇది సాయం కాదు, నీ గుణానికి ఇచ్చే రుణం. ఆకలితో ఉన్నప్పుడు అన్నం వైపు చూసి ఆకలి తీరిపోగానే కంచాన్ని తన్నేసే రోజులేవి. అలాంటిది చావు అంగుల దూరంలో ఉన్నా సరే నువ్వు నమ్మినవాడి కోసం నిలబడ్డావు చూడు, దానికి ఇచ్చే చిన్న కానుక. నమ్మినవాడు మోసం చేస్తే ఎలా ఉండిద్దో నన్ను చూపిస్తే తెలుస్తుంది. నమ్మినవాడి కోసం నిలబడితే ఎలా ఉండిద్దో నిన్ను చూపిస్తే తెలుస్తుంది. నమ్మకం ప్రాణం లాంటి దుర్గ, ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. రాజుగారు, నేను మీ గురించి విన్నదల్లా సిద్ధా చేతిలో మోసపోయిన రాజు, లేదా సిద్ధా చేతిలో దెబ్బతిన్న రాజు. ఇదంతా నిజమా? అసలు సిద్ధా చేసిన మోసం ఏంటి? నీకు నీ స్నేహితుడు ఎలాగో నాకు నా సిద్ధ అలాగా. నాకు 25 సంవత్సరాలు వచ్చేదాకా కలిసే ఉన్నాం. ఏం చేసినా సరే కలిసే చేసేవాళ్ళం. అతనికి తెలియకుండా నేను ఏ పని చేసేవాడిని కాదు. అలాంటిది నాకు 25 ఏళ్ళు వచ్చాక తెలిసింది నా శాపం గురించి. శాపమా? శాపం ఏంటి? ఈ కథ 300 ఏళ్ల క్రితం మొదలైంది. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మా తాతగారు ఒక అహంకారాన్ని పేరు. ఒకరోజు ఒక గొడవ విషయంలో రాజు తన వాళ్ళకి అనుకూలంగా తీర్పునిచ్చి వాళ్ళ వైపు న్యాయం ఉన్నా సరే సిద్ధవంశం వాళ్ళకి మరణశిక్ష విధించాడు. ఈ విషయం తెలుసుకున్న సిద్ధవంశస్థులు ఇకపై మా వంశంలో ఎవరైనా రాజు అవ్వాలంటే వాళ్ళు ఆమోదం తెలపాలని చెప్పేసి మాకు శాపం విధించారు. మీరు రాజు అవడానికి వాళ్ళ ఆమోదమా? తమాషాగా ఉంది. తాతల తప్పులు తరాలము ఇక తప్పదు. ఈ శాపం గురించి తెలిసిన సిద్ధ ఆ రాజుడికని అనుభవించాలని ఆశపడ్డాడు. ఆమోదం తెలిపే సమయంలో వెన్నుపోటు పొడిచాడు. ఆ రోజు మనల్ని వదిలేయటానికి, ఈరోజు మనకు సాయం చేయడానికి రెండిటికి ఒకటే కారణం: నమ్మకం. దెబ్బతిన్నవాడికి ఆ నొప్పేంటో తెలుస్తుంది. ఆ రోజు నిన్ను నమ్మవచ్చిన నన్ను ఆయన ఏదన్నా చేసుంటే ఆ నమ్మకాన్ని ఆయనే చంపేసినట్టు అవుతుంది. నమ్మినవాడు పక్కన లేకపోతే ఎలా ఉంటుందో ఆయనకి బాగా తెలుసు. అలా నువ్వు మిగిలిపోకూడదనే మనల్ని వదిలేశాడు. ఎంతైనా రాజు రాజేరా. ఏ సంబంధం లేని మనకే ఎంత చేశాడంటే అదే అతనికి అధికారం ఉంటే ఒకరికి అధికారం వచ్చేలా చేసే పొజిషన్ కాదురా మంది. చేసిన సాయానికి కృతజ్ఞతగా ఉండటం తప్ప మనం ఏం చేయలేమురా. పైగా అటు పక్కున్నది సిద్ధ. పెద్దోళ్ళు ఎవరంరా, మనం తోగలేం. ఆయనకి మనం అధికారం వచ్చేలా చేయలేకపోవచ్చు, కానీ ఆయన చేసిన సాయానికి ఒక్కటి చేస్తా. ఏం చేస్తావు? నాకు 25 సంవత్సరాలు వచ్చేదాకా కలిసే ఉన్నాం.
ఏం చేసినా సరే కలిసే చేసేవాళ్ళం. సిద్ధ మోసం చేసి గెలుచుకున్న గౌరవాన్ని గుడి గడప దగ్గరే ఆపేస్తా. వాడి స్థానం ఏంటో వాడికి గుర్తు చేస్తా. మనం ఎవరి కోసం ఆగాల్సిన పని లేదు. కానివ్వండి. ఎవర్రా బండి పెట్టింది? రాజు వచ్చా బండి. రాజుగారు లోపల పూజలో ఉన్నారు. సామాన్యులకి, సిద్ధ హస్తులకి లోపలికి ప్రవేశం లేదు. ఎక్కడో చూసినట్టు, ఎప్పుడో వాడినట్టు, ఎవరిదో గుర్తొస్తున్నట్టుంది. మీరు ఆశపడడంలో తప్పులేదు, అనుభవించడంలో కూడా తప్పులేదు. కానీ దానికి అర్హత ఉందో లేదో తెలుసుకోవాలి కదండి. నువ్వెంత మోసం చేసినా ఇప్పటికీ మా రాజుగారు నువ్వే నమ్మకస్తుడు అనుకుంటున్నారు. అంత మంచి మనిషిని మోసం చేసిన నిన్ను పూజ పూర్తయింది. సామాన్యులకి, సిద్ధ హస్తులకి ప్రవేశం. కనుక్కో. బండి ఎందుకు తీసుకొచ్చారా? ఎవరి స్థానం ఏంటో వాళ్ళకి తెలియాలి కదయ్యా. అవునా, ఉంచుకో. అయ్యా, నువ్వే చెప్పావు కదరా ఎవరి స్థానం ఏంటో వాళ్ళు తెలుసుకోవాలని. ఉంచుకో. కాదండి, దించాడు, వాడి తల దించాడు నా కొడుకు. సత్య, రే సత్య, హే సత్య, ఏమైందిరా? ఆడి మొఖం చూసారా, మాడిపోయింది. ఆ ముఖం చూసావరా? రాజుగారు నమ్మకస్తుడు అన్నారా? అదే అదిగో మన బండి మనకేరా.
ఆనందంతో పోయేలా ఉన్నావు, ముందు తాగు. ఏ తొక్కల ప్రాణం ఉంటే అంత పోతే అంతరా. ఏ సత్య, ఆగరా. చిన్నప్పుడు నాకన్నా వాడికిపోయిపోయాడా? ఆగరా. ఏంట్రా కాదు, ఆ రాజు కోసం సిద్ధార్థ పెట్టుకుంటావా? ఆడు మందాకొస్తే వాడి ప్రాణమే పోద్దురా. సత్య రే రే సత్య. అయ్యా సుబ్బుడు వచ్చాడు. అయ్యా మీరు కనుక్కోమన్న వివరాలు తీసుకొచ్చాను. వాడి పేరు దుర్గా అయ్యా. వాడికంటూ ఉంది ఒక్కడే, పేరు సత్య. ఇద్దరు అనాథలే, దొంగతనాలే వాళ్ళ వృత్తి. పోయిన పౌర్ణమికి రాజింట్లో దొంగతనానికని వెళ్ళారు. మరి మీతో ఎందుకు ఇలా చేశాడు? ప్రతి మనిషి జీవితంలో 3 ఆలుంటాయి: ఆశ, ఆకలి, అవసరం. ఈ 3 మనిషిని నడిపిస్తాయి. కానీ కంటికి కనిపించని 3 బాలుంటాయి: భయం, భక్తి, బాధ్యత. 3 ఏది తగ్గినా మనిషి మనుగడకే ప్రమాదం. అర్థమైందయ్యా. ఏం చేద్దామని? చంపేద్దామని. ఏంటి? తన మీకు నమ్మకస్తుడై ఉండొచ్చు, నాకు మోసగాడు. ఒక రాజులాగా ఆలోచించండి. ఎప్పుడు? వచ్చే పుష్య పౌర్ణమికి. దుర్గా, రే దుర్గా. దుర్గా, రే దుర్గా.
ఏమైందిరా? నా కత్తికి వాడి నెత్తురంటే అంతవరకు వాడిని వదిలేదే లేదు. దుర్గా, నాకెందుకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఆగిపో. ఇది నేనే మొదలుపెట్టాను, నేనే ముగిస్తా. నువ్వా? నన్ను అడ్డం పెట్టుకుని వాడిని చంపుతామని చూస్తారా? నేను ఒకరిని చంపాలి అనుకునుంటే వాడు చచ్చి చాలాసేపు అయ్యింది. నేను చంపటానికి కాదు, ఒక చావు ఆపటానికి వచ్చాను. ఎవరిది? ఏం మాట్లాడుతున్నావు? రాజు దుర్గని చంపడం ఏంటి? నీకు తెలిసిన రాజు మంచోడు, మనసున్నాడు. కానీ నాకు తెలిసిన రాజు మూర్ఖుడు, మానవత్వం లేని మృగం. మీరందరూ అనుకున్నట్టు నేను చేసింది మోసం కాదు, కేవలం శాపనియమం పాటించాను. శాపనియమం ఏంటి? మా వంశ శాపానికి ప్రతిశాపంగా రానున్న కాలంలో రాజ్యం మీద ఆశతో ఎవరన్నా అర్హత ఉన్న రాజ్య ఆమోదం తెలపకపోతే ఈ శాపం అక్కడితో ముగుస్తుంది. అలానే ఆ వ్యక్తి మరణిస్తాడు. 24 ఏళ్లు వచ్చే వరకు ఇరు వంశాలకు ఈ శాపం గురించి తెలియకూడదని నియమాల్లో ఉంది.
ఆ వయసు ఎందుకు? ఆ వయసులోనేగా అసలు స్వభావం బయటపడుతుంది. అతని స్వభావం చిన్నప్పటి నుంచి చూసిన నేను శాపం గురించి తెలిసాక ఆమోదం తెలపలేదు. ఈ కార్యం జరగాలంటే మనకి నమ్మకం కావాలి. నమ్మకం ప్రాణం లాంటి దుఃఖ ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. ఆమోదం తెలిపే సమయంలో వెన్నుపోటు పొడిచి మరి దుర్గాని ఎందుకు చంపడం? కొన్ని కళలు రక్తాన్ని కోరుకుంటాయి దుర్గా. తప్పలేదు. ఆ నియమావళిలో ఒక చీకటి రహస్యం ఉంది. రానున్న కాలంలో ఏ తరంలో అయినా ఈ శాపం ఫలించి రాజవంశస్థులు వాళ్ళ అధికారం కోల్పోతే రాజును గుడ్డిగా నమ్మే ఒక నమ్మకస్తుడిని పౌర్ణమి రోజు బలిచ్చి అతని రక్తంతో శిరస్సు నుంచి అభిషేకం చేసుకుంటే శాశ్వతంగా ఈ శాపం తొలగిపోతుంది. ఎప్పుడైతే దుర్గా నన్ను గుడి దగ్గర ఆపిన తర్వాత నీ మీద దాడి జరిగిందో అప్పుడు అర్థమయ్యింది రాజు ఈ శాప పరిహారం కోసం ప్రయత్నిస్తున్నాడని. దుర్గా రేపు నాకేదైనా జరిగితే రాజుకు నువ్వే తోడు ఉండాలిరా. రాజా రాజ్యాధికారం కోసం ఎంత దిగజాగావా? ఎందుకు నవ్వాడు? దుర్గా చచ్చే ముందు ఎందుకు నవ్వాడు? ఎందుకు వదిలేశాడనే ఒక్క ప్రశ్న
ఇక్కడి వరకు తీసుకొచ్చింది నువ్వు చేసిన సాయానికి కాదు, నువ్వు చేసిన మోసానికి వాడి బలయ్యాడు. నిన్ను చంపడం కన్నా నువ్వు సాధించిన సింహాసనం, నేను నమ్మిన వాడి రక్తంతో అలంకరించబడిన స్థానమని నువ్వు చచ్చేంత వరకు ఆ విషయం నేను వెంటాడుతుంది. అదే నేను వేసే శిక్ష. నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అని మళ్ళీ నిరూపించావు రాజా. ఇదిగో నువ్వు కోరిన రాజ్యాధికారం. తీసుకో. ఇక్కడితో మన ఇరు వంశాలకున్న సంబంధం తెగిపోయింది. సిద్ధ, చివరిగా ఒక ప్రశ్న. ఇంతకీ నేను ఓడానా గెలిచానా, లేదా గెలిచి ఓడానా? నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది రాజా. నమ్ముకున్న వాడిని చంపుకున్న నువ్వు గెలిచినట్ట, నమ్మిన దానికోసం నిలబడ్డ నేను గెలిచినట్ట. ఈ ఆట ఎవరు గెలిచినా బలయ్యేది మాత్రం వాళ్లే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీతి, నిజాయితీ, న్యాయం ఈ మూడు ఉన్న ప్రతివాడు రాజే, ప్రతి ఒక్కడూ చక్రవర్తే. రాజ్యాధికారం కోసం ఎంత దిగజారేవా? నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అని మళ్ళీ నిరూపించావు రాజా. ఇదిగో నువ్వు కోరిన రాజ్యాధికారం. నువ్వు చేసిన సాయం కాదు, నువ్వు చేసిన మోసానికి వాడి బలయ్యాడు. నిన్ను చంపడం కన్నా నువ్వు సాధించిన సింహాసనం, నేను నమ్మిన వాడి రక్తంతో అలంకరించబడిన స్థానమని నువ్వు చచ్చేంత వరకు ఆ విషయం నేను వెంటాడుతుంది. అదే నేను వేసే శిక్ష. తప్పులకే శిక్షలు ఉంటాయి సత్య, పాపాలకు కాదు. నేను చేసిన పాపానికి ఒక్కటే ప్రాయశ్చిత్తం. నన్ను క్షమించు దుర్గా.
నిజంగానే అనాథం చేస్తే కదరా దుర్గా.